వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమైనప్పటికీ అవినీతి సంపాదనతో కోట్లు గడించి రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. టీడీపీపై విమర్శలు చేయడం వైసీపీ సభ్యులు ఇకనైనా ఆపాలని ఆంజనేయులు హితవు పలికారు. గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ చిన్నవాళ్ళకి పేదవాళ్ళకి ఎక్కడ కూడా ఈ డబ్బు మార్పిడిలో ఇబ్బంది, గ్రామాన వాడల జనచైతన్య యాత్రలకు విశేష స్పందన లభిస్తోంది. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్రలు ఎంతో విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జనచైతన్య యాత్రలకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. దానికి కారణం ఒక్కటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి. ఓ పక్క రాజధాని అభివృద్ధి, మరో పక్క పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయటం, మరో పక్క పోలవరం పనులు వేగవంతంగా చేస్తూ ఉంటాం. ఈ రాష్ట్రాన్ని కరువు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, మరో పక్క సంక్షేమ పథకాలు. ఈరోజు రాష్ట్రంలో రైతులకి సబ్సిడీలో విత్తనాల దగ్గర నుండి ఎరువులు, అట్లాగే వ్యవసాయ పరికరాలు, యంత్ర పరికరాలు రైతాంగానికి ఉపయోగపడేవి ఈరోజు సబ్సిడీలో రైతాంగానికి ఇస్తూ పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దటం జరుగుతోంది. ఈ సందర్భంగా రైతుల్లో కూడా చాలా మంచి మల్లారెడ్డి నగర్లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం 6వ వార్షికోత్సవ మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయని దేవస్థానం చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం దేవస్థానంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఆలయంలో 40 రోజుల పాటు అన్న ప్రసాద కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కావున అయ్యప్ప స్వాములందరూ ప్రతిరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనాలని కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రెడ్డి గారు మాట్లాడతారు 2 నిమిషాలు. అద్భుతం కవర్ చేయండి స్వామి. రేపు కార్యక్రమం 41 రోజు నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఇది 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో 41 రోజు పాల్గొన్న భక్తులందరికీ పేరు పని ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. అట్లానే ఈ సంవత్సరం కూడా సహకరించేందుకు కోరుతున్నాను. మరి రేపు 16వ తారీఖు మొదటి రోజు అన్నదాన కార్యక్రమం 6వ సంవత్సరం అనగా మొదలు పెడుతున్నాం. కానీ భక్తులందరూ అయ్యప్ప స్వాములు, మహాదేవ స్వాములందరికీ, అయ్యప్ప స్వాములు, వెంకటేశ్వర స్వామి, శివస్వాములు, భవానీలు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ కోరుతున్నాము. 41 రోజు సద్ది కార్యక్రమం ఉంటుంది. అంటే రేపు 16 నుంచి డిసెంబరు 26 తారీఖు దాకా ఆ రోజు మండలం, ఇది ఒక మండల పూజ. దీని అందరూ కోరుతున్నాం. అందరూ భక్తుల సహకారంతో ఈ డబ్బు కూడా అందరు భక్తులతో ఈ కార్యక్రమం, ఈ దేవాలయం, మరి అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో నడుస్తూ ఉన్నది. అది చాలా అదృష్టం. మరి ఇంకా ముందు స్వాములు కొంతమంది శబరిమల ఎల్లలే స్వాములు ఇక్కడే ఉండి 40 రోజులు మాలేసుకొని ఈ ఊళ్ళోని ఇరుముడు చెల్లించుకునే అవకాశం ఈ ఊళ్ళోనే ఉంది. మన జిల్లాలోనే ఇది మొట్టమొదటి దేవాలయం. ఆ ఫెసిలిటీ ఈ దేవాలయంలో కల్పించారు భక్తులు, మా కమిటీ మెంబర్లు. ఇదంతా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. డివిజన్లలో నెలకొన్న సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు గాలికి వదిలేశారని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి ధ్వజమెత్తారు. మంగళవారం ఆర్టీసీ కాలనీ 26వ డివిజన్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, నగర అభివృద్ధి అంటూ జపం చేస్తున్నదే కానీ పనిచేసిన దాఖలాలు ఎక్కడా కనబడటం లేదని ఎద్దేవా చేశారు.
డివిజన్లలోని సమస్యలపై అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాల్యాద్రి హెచ్చరించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి కోసం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజున 5వ రోజు జరుగుతున్న సందర్భంగా ఆర్టీసీ కాలనీ, ఈ రజక్ కాలనీ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ మరి ఆర్టీసీ కాలనీలో ముఖ్యంగా మరి సుమారు ఒక 1000 గజాలు మరి పార్కు స్థలానికి కేటాయించబడింది. ఆ 1000 గజాల స్థలంలో కూడా ఇప్పటికీ దెబ్బలు అట్లాగే అంతా కూడా జమ్ము మొయ్యడం తప్పింది తప్ప పార్కుగా మరి ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకునే పరిస్థితులు అది లేదు. అట్లాగే రోడ్డుకు సంబంధించి చంద్రాజప్ప గారు డ్రైనేజీ రోడ్డుకు సంబంధించి కూడా మరి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ మరి పని పూర్తి కాకుండా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే పెన్షన్లకు సంబంధించి అనేక మంది పెన్షన్లు మరి గతంలో వచ్చాయని అవన్నీ కూడా రద్దయినని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు పేరుతోటి కొన్ని, అట్లాగే కొంతమందికి వయసు తక్కువ అని చెప్పి కూడా కొంతమంది రద్దు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అట్లాగే QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎట్టకేలకు ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసిన పోలీసులు. ఎంతటి వారైనా చట్టం ముందు సామాన్యులే. కేసు వివరాలను మీడియాకు వివరించిన IG సంజయ్. సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తాం. జన చైతన్య యాత్రలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల. ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోండి, ప్రజల సమస్యలను పరిష్కరించండి, ప్రభుత్వానికి డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. ఇది ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.